మీరు ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ కూడా ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, స్మితా సబర్వాల్ చేస్తున్న వాదనలో ఎంతవరకు నిజం ఉంది? దివ్యాంగులకు ఐఏఎస్ పోస్టులు అవసరం లేదు అని చెప్పి ఆవిడ చేస్తున్న వాదన ఎంతవరకు కరెక్ట్? ఆమె వాదనలో అసలు హేతుబద్ధత లేదు. ఎందుకు లేదు అంటే ఆమెకు సూటి ప్రశ్న ఏంటంటే, ఏ అధ్యయనాల ఆధారంగా ఆమె ఈ ఒపీనియన్‌కొచ్చింది? ఏదో ఒక పరిశోధన ఉండాలి కదా! ఇప్పుడు డిజేబిలిటీ అంటే అన్నీ ఒకే రకమైన డిజేబిలిటీ ఉండదు. అన్నీ ఒకే రకమైన తీవ్రత కూడా అందరికి ఒకే రకమైన తీవ్రత కూడా ఉండదు. ఆమె యొక్క సమ్మరీ స్టేట్మెంటు ఐఏఎస్‌కు డిజేబుల్ పనికిరారు. పైలట్‌కు పనికొస్తారా అని అడుగుతారు. అంటే పైలట్‌కి పనికిరాని వాళ్ళందరినీ ఐఏఎస్‌కి పనికిరాదని అందామా? పైలట్‌కి హైట్ ఓ పర్టిక్యులర్ హైట్ లేకపోతే పనికిరారు. అని ఐఏఎస్ కూడా పొట్టిగా ఉంటే ఊరుకుందామా? పైలట్‌కు ఐఏఎస్‌కి ఏంటి పోలిక? సో, కొన్ని ప్రత్యేకమైన పైలట్‌లో ఉదాహరణకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉంటది. అక్యూట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్. అంటే హైట్‌లో వెళ్ళినప్పుడు వాళ్ళు శ్వాసకోశ బాధలు అనుభవిస్తారు. ఇప్పుడు మనం కూడా విమానం ఎక్కినప్పుడు చెవులు ఇలా గిర్రు అంటాయి చూడండి. సో, ఉదాహరణకు ఒక పర్సన్‌కు హై ఆల్టిట్యూడ్‌లో ప్రయాణం చేస్తే బ్లడ్ ప్రెషర్ పెరుగుతది. వారికి శ్వాసకోశ బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తది. అలాంటి వాళ్ళు పైలట్ ఉద్యోగానికి పోరు. వాళ్ళని ఐఏఎస్ కూడా లేకుండా ఎలిజిబుల్ అందామా? పైలట్‌కు ఐఏఎస్‌కి ఏంటి పోలిక నాకు అర్థం కాదు. పైలట్ ఉద్యోగానికి ఉండే అవసరాలు వేరే ఉంటాయి. దేనికి అదే ఉంటుంది కదా! సో, అందువల్ల ఏం ముందు ఆమె ఏ పరిశోధన ఆధారంగా ఈ కంక్లూషన్‌కొచ్చింది. ఇప్పుడు దివ్యాంగులకు కూడా వాళ్ళు చేయగలిగే పనే ఐఏఎస్‌లు ఇస్తారు. ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయినాక వాళ్ళకు ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది దానికి. వాళ్ళు ఏ పని సమర్థవంతంగా చేయగలుగుతారో చూసి ఆ పనిని కేటాయిస్తారు. అందువల్ల ఈ పలానా ఇంకో 10 మంది పైనో 20 మందో దివ్యాంగులైన ఐఏఎస్ అధికారులు వారు సామర్థ్యాన్ని చూపలేకపోయారు అని రిసర్చ్ కనుక దానికి ఆధారం ఉంటాయి. పబ్లిక్ పాలసీకి ఆమె చెప్తుంది కదా, ఐఏఎస్ వాళ్ళు చాలా ఫీల్డ్ వర్క్ చేస్తారు అని. మరి ఏ ఫీల్డ్ స్టడీ ఆధారంగా స్మితా సబర్వాల్ ఈ ఒపీనియన్ చెప్పింది? ఏదో ఒక ఫీల్డ్ స్టడీ ఉండాలి కదా! మరి ఏ ఫీల్డ్ స్టడీ? ఫీల్డ్ వర్క్ ఐఏఎస్‌కు ప్రామాణికమైతే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ ఫీల్డ్ స్టడీ లేకుండా ఒపీనియన్‌కి ఎలా వస్తారు? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఉదాహరణకు వైకల్యం, అంగవైకల్యం అనేది జన్మతః రావచ్చు, మధ్యలో కూడా రావచ్చు కదా! ఇప్పుడు ఉదాహరణకు ఐఏఎస్ అధికారికి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోతుంది. అంటే అతను ఐఏఎస్ నుంచి తొలగిస్తారా? స్మితా సబర్వాల్ దానికి ఓకేనా? ఇప్పుడు ఒక 20 ఏళ్ళు ఉద్యోగం చేసినాక వినికిడి శక్తి పోతుంది. రాకూడదని ఏం లేదు కదా! విజన్ తగ్గుతుంది. వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తారా? అందువల్ల స్మితా సబర్వాల్ రూల్స్ ప్రకారం ఏంటంటే పీరియాడిక్గా అన్ని టెస్టులు చేయాలి. సో, వాళ్ళ విజన్ తగ్గినా, వినికిడి శక్తి తగ్గినా, ఫిజికల్గా వాళ్ళకి హెమోగ్లోబిన్ తగ్గినా, వాళ్ళు రక్తహీనత కనుక ఉన్నదనుకో వాళ్ళందరినీ ఐఏఎస్‌లకు తీసేయాలి. మరి ఆమె ఎందుకు అడుగుతలేదు ఆ మాట? అంటే వాళ్ళు ఇప్పుడు 24, 25, 26 ఏళ్ళప్పుడు చేరుతారు. 45 ఏళ్ళు వచ్చాక వాళ్ళు డయాబెటిక్, బ్లడ్ ప్రెషరు, ఎవరికో కిడ్నీ దెబ్బతింటుంది. వాళ్ళు ఆమె అన్నది కదా, ఆమె ఆర్గ్యుమెంట్ ఏంటంటే లాంగ్ వర్కింగ్ టాక్సింగ్ అవర్స్ ఉంటాయి, అందువల్ల వాళ్ళు పనికిరారు అన్నారు. నేను అడుగుతున్న సూటి ప్రశ్న, ఒక 25 ఏళ్లలో ఐఏఎస్ సెలెక్ట్ అవుతారు. 45 ఏళ్ళ వరకు బీపీ, షుగరు, లివర్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ దెబ్బతింటుంది. సహజంగానే 12 గంటలు 14 గంటలు పనిచేయలేడు కదా, శారీరకంగా స్టెమినా ఉండదు. మరి వాళ్ళు ఐఏఎస్కి వెళ్ళి తీసేస్తారా? అంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారులందరికీ బీపీ, కిడ్నీ, లివరు అన్ని టెస్టులు చేస్తారా? అప్పుడు నాకు చెప్పదలుచుకున్నది చేయాలి కదా మరి. అందువల్ల లాంగ్ వర్కింగ్ అవర్స్ లేదు. ఇంకా అసలు ఎంతమంది ఐఏఎస్ ప్రజలతో నిరంతరం వాళ్ళ గ్రీవెన్సెస్ ఉన్నాయి. స్మితా సబర్వాల్ గారు ఎంతమంది ప్రజల్ని ఎప్పుడు కలిశారు? ఆమె లాస్ట్ 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఎన్ని వేల మందిని కలిశారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో, ఎన్ని వందల మందిని కలిశారు? అసలు ఎంతమంది ఇప్పుడు సెక్రటేరియట్లో ఉన్న అధికారులు ఎంతమంది కలుస్తున్నారు? ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉంటాడు. ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగాడు ఇప్పుడు చెప్పమనండి? ఎన్ని జైళ్ళు తిరిగాడు చెప్పమనండి? ఖైదీలతో ఎంతమందితో మాట్లాడి చెప్పమనండి? సో, ప్రిన్సిపల్ సెక్రటరీ మీకు కమర్షియల్ ట్యాక్సెస్ ఉంటాడు. అతను ఎన్ని షాపింగ్ మాల్స్ చూసి ఎంత ఫీల్డ్ మీద తిరిగి ఎవరు ట్యాక్స్ జిఎస్టీ కడతారు, ఎవరు కడతలేరని చెక్ చేసిండా? ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ఉంటాడు, ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు తిరిగాడో చెప్పమనండి? ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ఉంటాడు, ఎన్ని గ్రామాలు పర్యటించాడు లాస్ట్ 1 ఇయర్లో చెప్పమనండి?
సో సెక్రటరియట్ కూర్చొని ఫైళ్ళ దగ్గర జీవించి రిటైర్ అయ్యే వాళ్ళు ఎంతమంది లేరు. అందరు ఇలా ఉంటారని నేను అనడం లేదు. కొంతమంది ఐఏఎస్ అధికారులు చాలా కమిటెడ్గా నిరంతరం ఫీల్డ్ పైనే ఉంటారు. కానీ మెజారిటీ ఐఏఎస్ అధికారులు సెక్రటేరియట్స్కి వచ్చాక ఆఫీస్ డ్యూటీ ఎక్కువ, లేదంటే మీటింగ్లు, మంత్రులతో మీటింగ్లు, వాళ్ళతో మీటింగ్లు, వీళ్ళతో మీటింగ్. ఎంతమంది ప్రజలతో డైరెక్ట్ ప్రత్యక్ష సంబంధాలు ఉంటున్నాయి, అంత సమయం ఏంటుంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఆయన స్కూల్ ఎడ్యుకేషను, సెకండరీ ఎడ్యుకేషను, ప్రైమరీ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషను, అడల్ట్ ఎడ్యుకేషను. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దీనికి ఒక్కొక్కరికి మంత్రి ఉండే. ఇప్పుడు ఆయన ఒక్కరే అన్ని ఎడ్యుకేషన్లో మంత్రి. ఆయన రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మరి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన ఆ ఫైల్ చూసడానికి ఆయన సమయం సరిపోదు. మరి ఆయన ఎన్ని స్కూళ్ళు తిరుగుతున్నారు, ఎన్ని కాలేజీలు తిరుగుతున్నారు, ఎన్ని యూనివర్సిటీలు తిరుగుతున్నారు. సో అందువల్ల ఇలా ఏ ప్రాతిపదిక లేని వ్యాఖ్యానాలు చేయడం అనేది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తగదు. మళ్ళీ ఆమె ఏ స్థాయికి వెళ్తుందంటే, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెందిన సుధాకర్ రెడ్డి ఉడుమల అని సీనియర్ జర్నలిస్ట్, ఆయన వార్త రాశాడు. వార్త రాస్తే బాలలత గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ను ఆయన వార్త రాశాడు. నువ్వు ఆమె స్పోక్స్ పర్సన్ అంటాడు. అంటే ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు రిపోర్టింగ్ ఎవరు స్మితా సబర్వాల్ చెప్పింది రాస్తాడు, బాలలత చెప్పింది రాస్తాడు, నాగేశ్వర్ చెప్పింది కూడా రాస్తాడు. సో స్మితా సబర్వాల్ చెప్పింది రాస్తే స్మితా సబర్వాల్ స్పోక్స్ పర్సన్ అవుతారా? ఇంత కామన్ సెన్స్ లేకుండా సీనియర్ ఐఏఎస్ అధికారి మాట్లాడితే ఎలా? బేసిక్ కామన్ సెన్స్ కదా ఇది. ఇప్పుడు మనం రిపోర్టర్గా వెళ్ళినప్పుడు ఏదో ఎవరేం మాట్లాడితే తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు నన్ను వచ్చి అడిగి వీడియో తీసుకెళ్తాను, మీరు నాకు స్పోక్స్ పర్సనా? సో ఇది ఎక్కడ విచిత్రం అండి. సో అంతటి టెంపరమెంట్ ఉంటే ఐఏఎస్ అధికారికి కంపాషన్ ఉండాలి, ఎంపతి ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ఇతరుల భావస్వేచ్ఛను గౌరవించాలి. ఏది లేకుండా అలా ఉంటే అది ఐ థింక్ ఐఏఎస్కు గౌరవాన్ని ఇవ్వదు కదా. సో స్మితా సబర్వాల్ 100% రాంగ్ అంటారు. ఆమె ఆర్గ్యుమెంట్లో ప్రాతిపదిక లేదు కదా. ఇప్పుడు ఏ శాస్త్రీయ ప్రాతిపదిక మీద ఆమె ఆర్గ్యుమెంట్ చేసిందో చెప్పాలి కదా. అసలు ముస్సోరీ ట్రైనింగ్లో ఎంత ఫీల్డ్ వర్క్ ఉంది చెప్పమని నేను వెళ్ళాను కదా. నేను 2-3 సార్లు వెళ్ళి క్లాసులు చెప్పాను. అసలు ముస్సోరీ ట్రైనింగ్లో ఎంత ఫీల్డ్ వర్క్ ఉంది, ముస్సోరీలో అకాడమీలో ఎంత ఫీల్డ్ వర్క్ ఉంది. తర్వాత వాళ్ళు ఫీల్డ్ మీద ట్రైన్ అవుతారు, రకరకాల పోస్ట్లో ట్రైనింగ్ కలెక్టర్గా వస్తారు, కాదని అంటలేను. కానీ డైలీ ఎవ్రీడే ఎంత ఫీల్డ్ వర్క్ ఉంది వాళ్ళకు. సో వారు అందువల్ల మనం లెట్ us నాట్ ఎగ్జాగరేట్. అసలు ఒక్కసారి ఐఏఎస్లో సెలెక్ట్ అవుతారు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని మళ్ళీ పరీక్షిస్తారు ఎక్కడన్నా. మరి ఎందుకు పరీక్షించకూడదు? అంటే నువ్వు ఒకసారి యూ మే బి ఇంటెలిజెంట్ అట్ వన్ స్టేజ్, కానీ యూ కెనాట్ బి ఇంటెలిజెంట్ ఎవ్రీ స్టేజ్ కదా.